బాధిత కుటుంబాలకు అండగా మన ప్రభుత్వం. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో టీడీపీ సానుభూతి పరులపై కక్ష కట్టి పింఛన్లు, రేషన్ కార్డులు అందకుండా చేశారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గత 9 నెలల్లో తగ్గిపోయిన జీఎస్టీ ఆదాయం 1585 కోట్లు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి వెల్లడి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజమైన హక్కుదారుడి ఫోటో మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకాలలో ఉంటుందని, గత ప్రభుత్వం జగన్ బొమ్మ పట్టాదారు పాస్ పుస్తకాల్లో ముద్రించారని అన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా రైతుల పట్ల శ్రద్ధ తీసుకుని అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దానిలో భాగంగా ఏదైతే ఈరోజు పట్టా పాస్ పుస్తకాల గురించి మనం పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. రీసర్వేలో గతంలో ఏదన్నా ఎప్పుడన్నా తప్పులు తడకుండి ఏదైనా పేరులో, ఆధార్ నెంబర్లో ఇతరితర ఏదన్నా పొరపాట్లు జరుగుంటే అవి కూడా సరిదిద్ది ఈరోజు పాస్బుక్లు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికి కూడా ఇంకేదన్నా ఉంటే కూడా పాస్ పుస్తకాలకు సంబంధించి రైతులకు సంబంధించి యాక్సిడెంట్ పరంగా కానీ, లేదు నేమ్ పేరు పరంగా కానీ, లేదా ఆధార్ కార్డు పరంగా కానీ ఇంకేదన్నా ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పటికి చేసుకున్నా కూడా, ఇప్పుడు అప్లై చేసుకున్నా కూడా అవన్నీ కూడా సరిచేసి పాస్ పుస్తకాలు మీ ఇళ్ల దగ్గరికే రాబో రోజుల్లో వస్తాయని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమం మొట్టమొదటిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం, నెల్లూరు రూరల్ మండలంలో కాకుపల్లి గ్రామంలో ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రతి నెల ఈ నెల 2వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా ఈ పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ 2వ తారీఖున మనం ఈరోజు కాకుపల్లిలో జరుపుకుంటున్నాం. ఇప్పటిదాకా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి దాదాపు 4 రండి మహేంద్ర రెడ్డి గారు, రండన్నా మహేంద్ర, నాగేశ్వరరావు గారు రండి. నెల్లూరు రూరల్కి సంబంధించి 4000కు పైగా పాస్ పుస్తకాలు ఇప్పటికే ప్రింట్ అయి వచ్చున్నాయి. అవన్నీ కూడా ప్రతి గ్రామంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం సందర్భంగా ఇచ్చేసిన శాసనసభ్యులు శివరెడ్డి గారికి కానీ, మండలాధ్యక్షులు విజయ్ కుమార్ గారి, సర్పంచ్ గారికి, సుభాష్ని గారికి, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం సందర్భంగా పాస్ పుస్తకాలు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. ఎంఆర్ఓ గారు మీరు చదవండి సార్ పేర్లు. ఉప్పల కోటేశ్వరరావు, కాకుపల్లి గ్రామం, ఖాతా నంబర్ 150. తిక్కవరపు ఈ పాస్ పుస్తకం చూశారు ఒకసారి అందరూ? దీని మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు లేవు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు లేవు, జగన్ గారి ఫోటోలు లేవు. ఎందుకని చెప్తున్నానంటేనా, ఆస్తి ఎట్టొస్తుందన్నా మీకు? మీ తండ్రులో, మీ తాతలో, మీ ముత్తాతలో ఆస్తో, లేదా మీరు కష్టం చేసి కొనుక్కున్న ఆస్తో, అంతే కదా. దాని మీద మీ తల్లి తండ్రి ఫోటో ఉంటే అర్థం ఉంది, మీ తాత ఫోటో ఉంటే అర్థం ఉంది, మీ ఫోటో ఉంటే అర్థం ఉంది. దాని మీద నా ఫోటో ఎమ్మెల్యే వేసుకుంటారంటే ఎంత కరెక్ట్? నీ ఆస్తి నా ఫోటో అక్కడికి ఆగల. ఆ రోజు తెలుసు కదా మీకు, రాళ్లు నాటారు, రాళ్లకు కూడా జగన్ ఫోటో. ఎట్లన్నా ఇది? అందుకేనా మీ పాస్బుక్లు మీ ఆస్తి మీ సొంతం. మీరు అనొచ్చు, ఏం సార్ వేస్తే తప్పేందని చెప్పని. ఇది మీ ఆస్తులన్నా, ప్రభుత్వం పెట్టే పథకాలు కాదు. ప్రభుత్వం పెట్టే పథకాలు అయితే ఆరోగ్యశ్రీ అయినా లేకపోతే పెన్షన్లైనా ఆ ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవడం ధర్మం. ఆస్తి మీద ఊళ్ళో ఫోటో వేసేది ఉందన్నా. ఈ పాస్బుక్లు తీసుకుపోయి పెట్టి రేపు ఏడన్నా వరల్డ్ బ్యాంక్ లో లోన్ తెచ్చి తీరా మనం అమ్ముకోవాలంటే మీ వరల్డ్ బ్యాంక్ లో ఉంది, ఎవరు సమాధానం చెప్పాలన్నా? అందుకే ఒక్కసారి ఒక మంచి మార్పు తీసుకొని వచ్చి మీ ఆస్తులు మీ సొంతం, మీ ఆస్తులు మీ సొంతం చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి అందరూ చప్పట్లతో ధన్యవాదాలు చెప్పి. తిక్కవరపు రాజగోపాల్ రెడ్డి, కాకుపల్లి గ్రామం, ఖాతా నంబర్ 905. ఉప్పల చిరంజీవి, కాకుపల్లి గ్రామం, ఖాతా నంబర్ 421.
చెన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి కలివెలపాలెం గ్రామం ఖాతా నంబర్ 272. రెడ్డిచెర్ల వెంకటేశ్వర్లు కలివెలపాలెం గ్రామం ఖాతా నంబర్ 589. సార్ బాధిత కుటుంబాలకు అండగా మన ప్రభుత్వం నిలుస్తుందని అన్నారు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్లో టెక్కలి నియోజకవర్గానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. బాబు స్క్రీన్ సార్ ఒకసారి వెనక్కి వచ్చేదా. ఈ రక్షణ మూడు ప్రతి మొట్టమొదటిసారిగా శారదమ్మ గారు నాకు కొద్దిగా వెనక్కి రావాలా అమ్మలు 2 సార్లు అయితే సైడ్ మీరు చూసుకొని మీరు వెనక్కి వెళ్తే వస్తాం. నారాయణమూర్తి సైడ్ సార్ కొంచెం సైడ్ తర్వాత బొమ్మాలి చిన్నప్పుడు కూర్చున్నాం. అరకపై ఏరగట్టుకు కృష్ణమూర్తి మరియు పెద్దలందరూ కూడా అక్కడ ఉండవలసిందిగా కూర్చున్నాం. ఏరగట్టుకు అలాగే రేవంత్ మరియు పెద్దలందరూ కూడా ఉండవలసిందిగా కూర్చున్నాం. నెక్స్ట్ నెక్స్ట్ కోర్మా ఆదిలక్ష్మి. ఆ పెద్దలందరూ కూడా లబ్ధిదారుల దగ్గర ఉండవలసిందిగా కోరుతున్నాం. కోర్మా ఆదిలక్ష్మి మరియు పెద్దలందరూ కూడా ఉండవలసిందిగా కోరుతున్నాం. అయ్యా ఈ మధ్యలో కొద్దిగా మీరు లైస్ పెట్టి దూరం వెళ్ళండి లబ్ధిదారులకి దయచేసి. అయ్యా కొద్దిగా రమేష్ కొద్దిగా వెనక్కి వెళ్ళండి. ఆదిలక్ష్మి గారు అమ్మ మరియు విద్యుత్ వినియోగదారులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, ఇచ్చిన మాటకు కట్టుబడిన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమని అన్నారు ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తూ 18 నెలలుగా రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో
ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించిన కష్టాలు, బాధలు, వ్యతలు, దౌర్జన్యానికి గురైనటువంటి స్థితి, ఒక దుర్మార్గమైన పరిపాలనని 5 సంవత్సరాలు అనుభవించిన ప్రజలు, రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పరిపాలన లేదు కదా, అప్రజాస్వామికంగా, దౌర్జన్యంగా, దుర్మార్గంగా పాలన గడిపితే ఆ పాలనలో మగ్గినటువంటి రాష్ట్ర ప్రజలు తిరిగి ఆ దుర్మార్గమైనటువంటి రాక్షస పరిపాలన అంతమొందించి 5 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం జరిపి ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రత్యేకించి ఎన్నికల నాటికి కూటమి ప్రభుత్వం పార్టీగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు ఒక కలిసికట్టుగా కూటమి పార్టీకి ఏర్పడి మొన్న జరిగినటువంటి 10 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో 165 సీట్లు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కట్టబెట్టినటువంటి వైనం. ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా ఇచ్చిన హామీ మేరకు కొనసాగిస్తూ రాష్ట్రం ఈరోజు 10 లక్షల కోట్ల పైచిలుకు అప్పుల ఊబిలో కొట్టుమెట్టాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అందించినటువంటి అప్పుల ఊబి ఏదైతే వరాలుగా రాష్ట్రానికి గుదిబండగా తయారు చేశాడో 10 లక్షల కోట్లు ఇష్టానుసారంగా దుర్మార్గంగా ఒక లెక్కపక్క లేకుండా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి 10 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు హామీలు నెరవేరుస్తూ ఇవాళ ఏదైతే ఆఖరికి చివరికి ఎలక్ట్రిసిటీలో కూడా గత 5 సంవత్సరాల్లో ఎలక్ట్రిసిటీ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురై సరైన కరెంటు లేకుండా ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియనట్టు అగమ్యగోచరమైన పరిస్థితుల్లో లేదా ఆ రోజు ట్రూ అప్ ఛార్జెస్ తోటి 5,000 కోట్ల రూపాయల పెనుభారం మోపి 32,009 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 2019-24 మధ్య గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నెత్తి నోరు బాదుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, ప్రజల సమస్యలు పట్టించుకోలేదు, ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఊరు వాడ మాట్లాడుకుంటూ తన తాబేదారులని కొంతమందిని ఉసికొల్పి పురికొల్పి ప్రజల మీదకి ఏదో విధంగా నేను అధికారంలోకి వస్తే మీకు ఎవరైతే ఇప్పుడు దుర్మార్గంగా, దౌష్ట్యంగా, అక్రమంగా, అన్యాయంగా ప్రవర్తిస్తారో అడ్డు అదుపు లేకుండా ఎవరైతే రోడ్ల వెంటబడి ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని డిస్టర్బ్ చేస్తారో, డైవర్ట్ చేయగలరో వాళ్ళకి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని గౌరవిస్తాను, మంచి పదవులు ఇస్తానని ఆశపెట్టి అలా వాళ్ళని అచ్చోసిన ఆంబోతుల్లాగా రాష్ట్రం మీద వదిలితే వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుంది, అక్రమాలు చేస్తుందని నెత్తి నోరు బాదుకున్న సందర్భం. అయినా మీ మాటలు ప్రజలు విశ్వసించే స్థితి లేరు, మీ మాటలు నమ్మే స్థితి లేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు ఈ సూపర్ 6 పథకాలను అమలు జరుపుతున్నారు. దానిలో భాగంగా తిరిగి ఇవాళ రాష్ట్రంలో మీరు 5 సంవత్సరాల్లో ఎలక్ట్రిసిటీ పేరుతోటి ట్రూ అప్ ఛార్జెస్తో ప్రజల మీద భారం మోపి 5,000 కోట్ల రూపాయల అదనపు భారం మోపారు. 2019-24 మధ్య 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 32,000 కోట్ల రూపాయల ప్రజలకి ఎలక్ట్రిసిటీ భారం మోపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో టీడీపీ సానుభూతి పరులపై కక్ష కట్టి పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర పథకాలు అందకుండా చేశారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఎమ్మెల్యేతో తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 765 అర్జీలు రాగా ఇందులో 644 సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. మరో 84 అర్జీల పరిష్కారం కోసం అధికారులు పనిచేస్తున్నారన్నారు. ప్రతి శుక్రవారం తాము అందుబాటులో ఉంటామని, ప్రజలకు ఏ సమస్య ఉన్నా తమతో చెప్పవచ్చన్నారు. ప్రజలకు బాధ్యతగా పనిచేయడమే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ సానుభూతి పరులకు సంబంధించిన పింఛన్లు, ఇతర ప్రభుత్వ పథకాలు రద్దు చేశారన్నారు. దీనిపై ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా పరిష్కారం చూపలేదన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని మళ్లీ పునరుద్ధరిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. సచివాలయం వచ్చిన
ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచనల మేరకు ప్రతి శుక్రవారం మా ఎమ్మెల్యే ఆఫీస్లో గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు దాదాపు 48 అప్లికేషన్స్ రావడం జరిగింది. ప్రతి శుక్రవారం ఈ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు దాదాపు 765 అప్లికేషన్స్ పీజీఆర్ఎస్లో వస్తే దాంట్లో 644 క్లియర్ చేయడం జరిగింది. 87 పెండింగ్ ఉన్నాయి. ప్రోగ్రెస్లో 28 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం మద్దతుదారులని చెప్పేసి చాలామంది పెన్షన్స్ తొలగించడం జరిగింది. వాళ్ళంతా ఇప్పుడు వచ్చి మొన్నటి వరకు మాకు వచ్చేది, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నంతసేపు మాకు ఈ పెన్షన్ వచ్చేది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పెన్షన్స్ తొలగించారు సార్ అని చెప్పి చాలామంది రావడం జరుగుతూ ఉంది. అంటే కేవలం తెలుగుదేశం మద్దతుదారులని, తెలుగుదేశం సానుభూతి పరులని చెప్పేసి పెన్షన్స్ తొలగించడం జరిగింది. మళ్ళా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మధ్యకాలంలో ఎవరైతే గతంలో ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ తీసుకొని ఇప్పుడు పెన్షన్స్ వాళ్ళకు వచ్చే విధంగా చూస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే గతంలో 5 ఏళ్లలో ఎక్కడే కానీ విధ్వంసక సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చేతగానితనంతో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం గత 9 నెలల్లో 1585 కోట్లకు తగ్గిపోయిందని, దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థాయికి పడిపోయింది. మరోవైపు 19 నెలల్లో చంద్రబాబు చేసిన అప్పు 2.93 లక్షల కోట్లు అయినా సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నాడని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి. చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నాడు. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన చెప్పేటటువంటి మాటలకి అసలు ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కాదు, అలాంటి మాటలు ఎవడూ చెప్పలేడు. ఆయన అధికారంలోకి రావటం కోసం చెప్పినటువంటి మాటలేంటి? తమ్ముళ్ళు, నేను అధికారంలోకి వస్తే సంపద సృష్టించేస్తా, రాష్ట్ర ఆదాయాన్ని పెంచేస్తా, సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అందిస్తా, నాకు 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది, నా అంత తోపుతురు ఇండియాలోనే లేడు, ప్రపంచంలో లేడు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డబ్బాలు కొట్టి అధికారంలోకి వచ్చాడు, ఏమని సంపద సృష్టిస్తానని. ఈ 18 నెలల కాలంలో ఆయన అదనంగా ₹1 సంపద సృష్టించకపోగా రాష్ట్ర సంపద ఏదైతే తగ్గిపోతా ఉంది, రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం తగ్గిపోతా ఉంది, సంపద సృష్టి పోయి ఉన్నది ఆవిరైపోతుందని చెప్పి ఏదైతే గణాంకాలు చెప్తా ఉన్నాయి, జీఎస్టీ గణాంకాల్లో వెల్లడైనటువంటి చేదు నిజం ఏంటంటే ఈ ఆర్థిక సంవత్సరం అంటే మొన్న 2025 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 9 నెలల కాలంలో ఆదాయం 1785 కోట్లు తగ్గిపోయింది. జీఎస్టీ ఆదాయం అంటే రాష్ట్రానికి వచ్చేటటువంటి జీఎస్టీ వసూళ్లు 1785 కోట్లు తగ్గిపోయినాయి. ఏదైతే ఏప్రిల్ నుంచి డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలానికి జీఎస్టీ ఆదాయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే 1785 కోట్లు పడిపోయింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో 33,371 కోట్లున్న జీఎస్టీ ఆదాయం 5.34% తగ్గి 31,586 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం 6.8% పెరిగితే రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం మాత్రం 5.34% తగ్గింది. 9 నెలల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక 13.1%, తమిళనాడు 8.1%, కేరళ 8.4%, తెలంగాణ 5.1% వృద్ధిని నమోదు చేస్తే ఆంధ్రప్రదేశ్ మాత్రం అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతా ఉంది. ఏప్రిల్లో వచ్చినటువంటి జీఎస్టీ ఆదాయం 4,686 కోట్లయితే
మేలో 3,803 కోట్లు, జూన్లో 3,634 కోట్లు, జూలైలో 3,803 కోట్లు, ఆగస్టులో 3,989 కోట్లు, సెప్టెంబర్లో 3,653 కోట్లు, అక్టోబర్లో 3,490 కోట్లు, నవంబర్లో 3,300 కోట్లు, డిసెంబర్లో 3,137 కోట్లు. ఏదైతే జీఎస్టీ ఆదాయం దారుణంగా పడిపోతా ఉంది. సంపద సృష్టి లేదు కానీ ఉన్న సంపద ఆవిరైపోతా ఉన్నది. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, కీలకమైనటువంటి పాయింట్, 19 నెలల చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన తీసుకొని వచ్చినటువంటి అప్పు అక్షరాల 2,93,000 కోట్లు. రోజుకు 500 కోట్లకు పైగా అప్పులు చేస్తా ఉన్నాడు. గంటకి 21 కోట్లు అప్పు చేస్తా ఉన్నాడు. ఒక్కటంటే ఒక సంక్షేమ పథకం లేదు, ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. ఏదైతే ఒక మెడికల్ కాలేజీ కట్టడం చేత కాదు, అన్ని ప్రైవేటు పరం, రోడ్లు ప్రైవేటు పరం, ఫైబర్ నెట్ ప్రైవేటు పరం, టూరిజం హోటల్స్ ప్రైవేటు పరం, రిషికొండ ప్రైవేటు పరం, మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం. 2,93,000 కోట్లు అప్పు తెచ్చి ఏం చేశాడంటే దోపిడీ, దుబారా. ఒక్కొక్క కిలోమీటర్ రోడ్డు వేయడానికి అమరావతిలో 180 కోట్లు అంట, ఇంకో చోట అమరావతిలో రోడ్డు వేయడానికి 80 కోట్లు అంట. ఇలా దోపిడీ. ఆయనేమో చూస్తే విదేశాల్లో విహారయాత్రలు, ఇక్కడ దోచుకున్న దాన్ని అక్కడికి వెళ్ళి ఏదైతే ఇన్వెస్ట్ చేసుకోవడం, ఈ పనుల్లో బిజీగా ఉన్నాడు. రాష్ట్రాన్ని మాత్రం 19 నెలల కాలంలో సర్వనాశనం చేశాడని మాత్రం క్లియర్గా కనపడతా ఉంది. విత్ లెక్కల ప్రకారం జీఎస్టీ వసూలు తగ్గిపోవడమే దానికి నిదర్శనం. దేవాదాయ శాఖ మంత్రి ఒకలా, కేసు విచారణ జరిపిన పోలీసు అధికారి మరోలా, ఆఖరిగా స్థానిక మంత్రి వింతగా ఇంకొకలాగా స్టేట్మెంట్ ఇచ్చారని, ఈ 3 స్టేట్మెంట్లలో ప్రజలు దేనిని నమ్మాలని ప్రశ్నించారు మాజీ మంత్రి, తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ. ముందుగా రాష్ట్ర ప్రజానీకానికి, తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 చాలా చేదు అనుభవాల్ని ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని ప్రజాస్వామ్యవాదులు పలు విధాల బాధింపబడేటట్టుగా పాలన, ఈ 2026 ఒక మంచి తరహా రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన పాలన సాగాలనేటువంటిది ఆకాంక్షిద్దాం. కారణం, ప్రజలు వారి యొక్క పాలకుల్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్న పాలకుడు ప్రజలకు పూర్తి జవాబుదారీగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటే, అధికారం లభించిన తర్వాత అదే ప్రజల మీద భస్మాసుర హస్తం మాదిరిగా అదే ప్రజల మీద, ఆ ప్రజలకు సంబంధించిన వారి మీద ఏదైతే దాడులు కానీ కక్ష సాధింపు చర్యలు కానీ జరిగినటువంటి తీరుని ఇకనైనా స్వస్తి పలకాలని ఈనాటి పాలకుడికి ఒక హితవు పలుకుతున్నాం. కారణం ఏమిటంటే, ఎంత దిగజారిపోయింది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అన్నప్పుడు, తిరుమల క్షేత్రానికి ఒక మాజీ శాసనసభ్యుడు 1వ తారీఖుని వెళ్ళలేని పరిస్థితి. అంటే ప్రోటోకాల్ అంటున్నారు, దానికి ఏమి నిబంధన ఉంది? ప్రోటోకాల్ నిబంధన అంటే పదవి ఉన్న వారికి ప్రోటోకాల్ ఉంది. ఎస్, దాన్ని ఎవరు కాదన్నారు. పదవి లేని వారు కూడా చాలా మంది ఆ దర్శనం చేసుకుంటున్నారు. అంటే దాని ద్వారా ఏ పార్టీలో ఉన్నా కానీ భక్తిభావం కలిగిన వారి పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీయట్లేదా? ఒక్కసారి వారిని వారి ప్రశ్నించుకోవాలి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనసులో తలుచుకున్నా కూడా వారు ఆలయాల్లో ప్రవేశించకూడదనే రీతిగా ఏంటి ఇది? ఏమన్నా ప్రజాస్వామ్యమా, లేకపోతే నియంతృత్వమా, రాచరికమా? ప్రజాస్వామ్యంలో ఈ రాచరిక పోకడలు ఏ విధంగా హర్షించదగినవిగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, తూర్పుగోదావరి జిల్లాలో నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూసిన తర్వాత నేను ఒక్కడే అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో ఉన్న యంత్రాంగం అంటే ప్రభుత్వం అంటే ప్రజలు చేత ఎన్నుకున్న ప్రభుత్వాలు ఏదైతే వారికి అత్యంత విశ్వాసం, నాయన కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఆ వ్యవస్థల ద్వారా నాకు మంచి జరుగుతుంది. రెవెన్యూ వ్యవస్థ కానీ, పోలీసు వ్యవస్థ కానీ, ఇంకొక ఎక్సైజ్ వ్యవస్థ కానీ, ఏ వ్యవస్థ అయినా ఆ వ్యవస్థలు వారికి ఏదైతే నిర్దేశించబడినటువంటి విధంగానే పనిచేయాలి. దానిని ఎక్కడైతే అతిక్రమించినా, లేకపోతే దాన్ని అలసత్వం వహించినా ప్రజలకు నష్టం జరుగుతుంది. ప్రజలు ఇచ్చేటువంటి జీతాలు తీసుకునేటువంటి మీరు ప్రజల చేత గౌరవం పొందుతున్నారు. ఉద్యోగులంటే ప్రజలు గౌరవిస్తున్నారు. ఆ గౌరవం పొందేటువంటి మీరు పలచనవ్వకండి ప్రజల దగ్గర. అంటే మీరు ఏకపక్షంగా పనిచేయడం మొదలు పెడితే ప్రజలు మిమ్మల్ని చిన్న చూపు చూస్తారు. ఆ చిన్న చూపు చూసే విధంగా ప్రవర్తించొద్దని ఈ నూతన సంవత్సరంలో ఉద్యోగ వ్యవస్థలో ఉన్న అందరినీ కూడా కొన్ని కోట్ల మందిలో కొన్ని లక్షల మందికే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం అంటే సేవకు ఒక పెద్ద మార్గం. ఆ ఉద్యోగం ఎవరైతే ఉద్యోగులుగా ఉన్నారో వారు సేవకులుగా ఉంటేనే ఈ రాష్ట్రంలో ప్రజల చేత. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీవారిని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నాడు. ప్రముఖ నటుడు సుమన్.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.